హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ణిక అప్డేట్స్. మనకి చేయూత పథకాల గురించి ఎలక్షన్ కమిషన్ ఒక కీలక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడాను ఈ యొక్క పథకాల గురించి చాలా తీవ్రమైన చర్చ అనేది రాష్ట్రంలో జరుగుతూ ఉంది. సో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ఈ యొక్క పథకాలకి సంబంధించి బటన్ నొక్కేశారు కదా, లాస్ట్ మూమెంట్లో ఈ డబ్బులు అనేవి రిలీజ్ చేయొచ్చు అని చెప్పేసి అధికార పార్టీ అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ దానికి నో చెప్పింది. సో నో చెప్పడంతో ఆ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు కూడాను హైకోర్టుని ఆశ్రయించడం కూడా జరిగింది. సో హైకోర్టులో కూడా విచారణ జరిగిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఎలక్షన్ కోడ్ రాకముందే కొన్ని పథకాలకు సంబంధించి బటన్ నొక్కారు కదా, ఇంతవరకు ఎందుకు ఆ డబ్బులు అకౌంట్కి చెల్లించలేదు. సో డీబీటీ పద్ధతిలో చెల్లించేటప్పుడు కేవలం 2-3 రోజుల్లోనే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. సో ఎలక్షన్ కోడ్కి ముందు బటన్ నొక్కినప్పటికీ దాదాపు 2 నెలలు అయినప్పటికీ ఇంకా మీరు ఆ డబ్బులు రిలీజ్ చేయలేదు కదా, కాబట్టి ఈ మూమెంట్లో ఆ డబ్బులు రిలీజ్ చేయడం కుదరదు అని చెప్పేసి కూడా హైకోర్టు కీలక సూచనలు చేసింది. సో హైకోర్టు ఈ కీలక సూచనలు చేసిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ యొక్క డబ్బులు రిలీజ్ చేసే సంబంధించినటువంటి పథకాలకు సంబంధించిన డబ్బులు రిలీజ్ అనేది కూడాను ఆఫ్టర్ ఎలక్షన్స్, అంటే ఈ మొత్తం ప్రాసెస్ పూర్తయిన తర్వాతనే రిలీజ్ చేసుకోవచ్చు, ఇప్పుడల్లా చేయడానికి లేదని చెప్పేసి కూడాను ఈ యొక్క పథకాలకు సంబంధించి బ్రేక్ వేయడం కూడా జరిగింది. ఇది క్లియర్ కట్ విషయం అండి. ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించి చాలామంది లబ్ధిదారులు చాలా దీని మీద డిపెండ్ అయి కూడా ఉన్నారు. సో దాదాపు 2 నెలలు అయిపోయిందండి, పూర్తి అయిపోయింది. మనకి 7వ తేదీతో 2 నెలలు దాదాపు పూర్తి అయిపోయింది. ఈ పథకాల గురించే చాలామంది లబ్ధిదారులు కూడాను వెయిట్ చేశారు, అసలు డబ్బులు పడతాయా లేదా అని చెప్పేసి. దీని మీద రకరకాల వీడియోలు రావడం, సో రోజుకు ఒక జిల్లాలో ఈ డబ్బులు పడుతున్నాయని చెప్పేసి చెప్పడం, ఇదంతా అసలు బోగస్ న్యూస్ అయిపోయిందండి. సో అందుకే నేను క్లారిటీగా ఇంతకుముందు కూడా చెప్పాను, పడే అవకాశం ఉంది. లాస్ట్ టైం పసుపు కుంకుమ స్కీమ్ ఏ విధంగా అయితే వేశారో లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు, అదేవిధంగా ఈ గవర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు మనం చెప్పాము. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే తీవ్రమైన చర్చ జరుగుతుంది. అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడాను లాస్ట్ టైం పసుపు కుంకుమకి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎలక్షన్ కమిషను ఇప్పుడు ఈ పథకాలకి సంబంధించి పర్మిషన్ ఎందుకు ఇవ్వదు, ఇది కొత్త పథకాలు కాదు కదా, పాత పథకాలే కదా అని చెప్పేసి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడాను హైకోర్టు ఫైనల్ నిర్ణయం తీసుకున్నప్పటికీ దాన్ని ఆదేశాలు జారీ చేశారు కాబట్టి హైకోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకొని ఈ యొక్క డబ్బులు రిలీజ్ చేసే స్కీములకు సంబంధించి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడాను పోస్ట్పోన్ చేసేశారు. కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్స్ మొత్తం అయిపోయిన తర్వాతనే ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి కూడాను క్లియర్గా ఎలక్షన్ కమిషన్ తెలియజేసింది. ముఖ్యంగా ఈ యొక్క చేయూత పథకము, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి కాలేజీ ఫీజులు ఏవైతే చెల్లిస్తామో విద్యా దీవెన పథకము, అదేవిధంగా రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, ఈ 3 పథకాలకు సంబంధించి ప్రధానంగా ఈ అమౌంట్ అనేవి కూడాను ఆగిపోవడం జరిగింది. సో ఇది క్లియర్ కట్గా విషయం అండి. సో మన ఛానల్ తరపున ఆ యొక్క పథకాలకు సంబంధించిన లబ్ధిదారులందరికీ తెలియజేస్తున్నాము. దాదాపు 2 నెలలు పూర్తయినప్పటికీ డబ్బులు రిలీజ్ చేయకపోవడం అనేది చాలా మైనస్ అయిపోయింది. సో ఆ డబ్బులు రాలేదు. సో ఏం జరుగుతుందో ఇంకా చూసుకోవాలండి. అందరికీ కూడాను ఈ యొక్క పథకాలకు సంబంధించి ఇప్పటికైతే ఈ డబ్బులు రావని క్లియర్గా మన ఛానల్ తరపున మనం అందరం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.